హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సింపుల్గా పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. అందరికీ అవైలబుల్గా ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి తీసుకుంటున్నానండి. 2 కప్పులు కొలుతున్న మైదా పిండి తీసుకుంటున్నాను. సో 1 కప్ అనేది గోధుమ పిండి తీసుకుంటున్నానండి. సో మీరు టోటల్గా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదా మైదాతో అయినా చేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్తో చేసుకుంటే డవ్ అనేది బాగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిండి బాగా సాఫ్ట్గా ఉండడం కోసం నేను మిగడతో పాలు తీసుకున్నానండి. మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, అసలు మిల్క్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఇది కొంచెం మిక్స్ అయ్యే వరకు, మిగడ వేసాం కాబట్టి కొంచెం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక 5 నిమిషాల ముందు కొంచెం వేడి నీటిలో ఈస్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈస్ట్ అని అలా పొంగిందనమాట. అలా పొంగిన ఈస్ట్తోనే మనం తయారు చేసుకోవాలి, లేదంటే అది ఈస్ట్ పాడైనట్టు అనమాట పొంగకపోతే. సో దాంతో నేను ఆ వాటర్తో కలుపుకుంటున్నాను అనమాట. సో రవ్వ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలి. బాగా మెత్తగా ఒక 10 మినిట్స్ అయినా బాగా అద్దుతో కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే బాగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. కనీసం ఇది 1 అవర్ అయినా సరే దీన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి. చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. సో అలా అప్లై చేసేసుకొని మనం ఒక క్లాత్ కానీ ఏదైనా ఒక మూత కానీ పెట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కనీసం 1 అవర్ అయినా పక్కన ఉంచేసేయాలి. సో చూసారు కదండి, మరీ అంత సాఫ్ట్ కాదు మరీ అంత హాట్ కాకుండా అలా కలుపుకోవాలన్నమాట. ఈ పిజ్జా అనేది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి, ఏం లేదు దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. సో నేనైతే ఇలా ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకున్నాను 1 గంట సేపు. సో చూసారు కదండి, కొంచెం డబల్ అయ్యింది. మళ్ళీ తీసి బాగా కలుపుకోవాలండి. మనం మణికట్టు అంటాం కదా, చేతి మణికట్టుతో కొంచెం అలా రుద్దుతూ అన్నట్టు బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు పిజ్జా అని ఆ బేస్ అనేది కొంచెం బాగా మెత్తగా ఉంటుంది, లేదంటే డ్రై అయ్యేటట్టు విరిగిపోయినట్లు వస్తుంది అనమాట. సో ఇప్పుడు చపాతీ రోలర్ ఉంటుంది కదా, దాంతో మనం అలా కొంచెం అద్దుకోవాలి చపాతీలాగా. మరీ అంత థిక్గా ఉండకుండా మరీ అంత పలుచగా ఉండకుండా చేసుకోవాలి. సో చూసారు కదండి, అలా ఉంచుకోవాలన్నమాట. సో మనకి నేను చేసిన క్వాంటిటీ ఒక్కటే పిజ్జా పెద్దది చేస్తున్నానండి, మీరు చిన్న చిన్నవి అయినా చేసుకోవచ్చు. సో నాకైతే ఇది కొంచెంలో తీసుకుంటున్నాను అనమాట ఒక ప్లేట్లో. మీకు సరిపడినంత ప్లేట్స్లు బట్టి చూసుకోండి. సో దీన్ని ఇలా సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. దీని అంచులు అనేది కొంచెం అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి, ఎడ్జెస్ అనేది. అలా చేయడం వల్ల ఏంటంటే అది పగలకుండా ఉన్నట్లు ఉంటుంది. మనం ఇంకా సాసెస్ ఇంకా చీజ్ కూడా వేసుకుంటాం కాబట్టి అది కొంచెం బాగుంటుంది అనమాట. మనం ఇలా ఒక చిన్న ఘాట్లు పెట్టుకొని అనేది కంపల్సరీ పక్కన ఒక 5 నిమిషాలన్నీ పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మరి బేస్ అనేది బాగా పొంగిపోకుండా నార్మల్గా వస్తుంది అనమాట. సో నేను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇలా తీసానండి. సో ఇప్పుడు వచ్చేసి మన పిజ్జా సాస్ అనేది బయట దొరుకుతుందండి, లేదంటే మన ఇంట్లో ఉన్న టమాటో కెచప్ అలాంటివన్నీ మనం రెడీమేడ్గా ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే పిజ్జా సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, అవి తెచ్చుకుంటే బెస్ట్ అండి. మన ఇంట్లో రెడీ చేసుకోవడం కూడా బెస్టే, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్డ్ చీజ్ అనమాట. ఇది కూడా మనకి బయట అవైలబుల్ ఉంటుంది కదా, తెచ్చుకొని చేసుకోవచ్చు. సో మనం హోమ్మేడ్గా చేసుకొని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలా బయట తెచ్చుకొని వెంటనే చేసుకొని తినొచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సో నా దగ్గర ఉన్న వాటి ఆనియన్ టమాటోతో నేను ఇలా పెట్టుకుంటున్నానండి, పెద్ద పెద్ద ముక్కల స్లైస్లో కట్ చేసుకొని. సో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే, ఏదైనా చికెన్ ఉన్నా సరే ఏదైనా ఉన్నా సరే ఇక్కడ మీరు పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. నేను వెజ్ పిజ్జా తయారు చేసుకుంటున్నాను సింపుల్గా. సో చీజ్ అనేది ఎక్కువగా మన ఇష్టం అండి, మనం ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. ఈ కడాయి నేను వాడలేదండి, థిక్గా ఉందని చెప్పి నేను ఇందులో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదైనా కొంచెం థిక్గా ఉన్న ప్యాన్స్లో ఇలా అవైలబుల్గా ఉంటాయి కదా, వాటిలో చేసుకోవచ్చు ఓవెన్ లేకుండా. సో ఇలా పెట్టేసుకొని నేను హీట్ చేసుకున్నాను 5 నిమిషాలు. తర్వాత నేను కంచెంతో అలా పెట్టేశానండి పిజ్జా అనేది. సో నాకైతే ఇది దగ్గర ఒక 15 నిమిషాల వరకు పట్టింది. 15 నిమిషాల తర్వాత అది కుక్ రెడీ అయిపోయింది అనమాట. సో చూసారు కదండి ఎంత బాగా మెల్ట్ అవుతుందో. సో మనం ఓవెన్లో పెట్టాల్సిన పని లేదు, నార్మల్గా ఇలాంటి గిన్నెలు అవైలబుల్ ఉంటే మనం పెట్టుకోవచ్చు. పెద్ద కుక్కర్ ఉన్న దాంట్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి. సో నాకు 15 నిమిషాల తర్వాత అది రెడీ అయిపోయింది పిజ్జా అనేది. చాలా బాగా వచ్చింది, చాలా ఎమ్మీగా రిలీషియస్గా బాగా వచ్చింది అనమాట. సో మీరు కూడా ఇలాగే టేస్టీగా రెడీ చేసుకొని సింపుల్గా రెడీ చేసుకొని తినండి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఇలా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.